టీడీసీ వ్యవస్థ అనేది నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక చాలా భయంకరమైనటువంటి వ్యవస్థ. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో దీని యొక్క ఆగడాలు భయంకరంగా ఉన్నాయి. ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి తాళ్ళారాంపూర్ సమస్య ఏదైతే ఉందో దాని గత 5 నెలలుగా నేను ముందుండి నాయకత్వం వహించి వాళ్ళతో పాటుగా ఉంటూ ఈ యొక్క ఉద్యమాన్ని నేను నడిపిస్తూ ఉన్నాను. గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, రామాలయం నుండి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వెలివేయడం జరిగింది. గౌడ మహిళల్ని వెలివేసిన తర్వాత పెద్ద ఇష్యూ అయింది. ఆ పెద్ద ఇష్యూ అయిన తర్వాత మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి అక్కడికి వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. కొన్ని పోరాటాలు కూడా ఆర్గనైజేషన్స్ తీసుకుని వాళ్ళతో పాటుగా మేము ఉన్నాం. ఓకే. అయితే ఈ సంఘాలు ఈ రామాలయం ఇష్యూ కాక ముందు నుండే మేమున్నాం. అంటే బహిష్కరణకు గీత కార్మికులను సోషల్ బైకట్ చేసినప్పుడు, తర్వాత దిబ్బ దేవన్న అనే ఒక క్యాండిడేట్ను కులం పేరుతో దూషించినప్పుడు ఒక అట్రాసిటీ యాక్ట్ బుక్ చేసినాం. తర్వాత ఈ రామాలయం ఇష్యూ జరిగింది. తర్వాత ఈత చెట్లను దగ్ధం చేశారు. ఈ విధంగా ఒక 4 మెయిన్ ఘట్టాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. అయితే మా యొక్క పోరాటం ఏమిటి అంటే, తాళ్ళారాంపూర్ బాధితులకు న్యాయం జరగాలి ఒకటి. రెండవది, ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వీడీసీలన్నీ కూడా రద్దు కావాలి. అసలు వీడీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఒక చట్టం ఉంది. సేమ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వీడీసీలు పూర్తిగా నిర్మూలించబడి, భవిష్యత్తులో ఎవరైనా వీడీసీ అని పేరెత్తితే లేదా గ్రామాల్లో వీడీసీ పేరు మీద ఏదైనా ఒక సంస్థను నడిపినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక ప్రభుత్వం నుండి ఒక జీవో రావాలి, ఒక చట్టం రావాలన్నది మేము చేస్తున్నటువంటి పోరాటం యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం ఒక తాళ్ళారాంపూర్ ఇష్యూ కాదు, ఈరోజు చాలా ఈ సమస్యలు ఉన్నాయి. జక్రాన్పల్లిలో చాకలి వాళ్ళని వదిలేసారు, మారంపల్లిలో మాలలను వెలివేసారు, దేగంలో గౌడలను వెలివేసారు, మోర్తార్లో ఎస్సీల 2 కులాలను వెలివేసారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా ఒక దగ్గర ఎస్సీలను, ఒక దగ్గర మాలులను, ఒక దగ్గర మాదిగులను, సాబెల్లో మాదిగలు 5 సంవత్సరాలు అవుతుంది బహిష్కరణ, ఒక దగ్గర ముదిరాజులను, ఒక దగ్గర యాదవులను, ఇట్లా ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేసి బీసీ ఎస్సీ ఎస్టీలలో ప్రతి కులాన్ని కూడా దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు వీడీసీ తీసుకున్నది. కాబట్టి ఈ వీడీసీ ఆగడాలు ఇంకెన్ని రోజులు?